Kalyan, the first finalist of Big Boss Season 9 Telugu. మీరు వింటున్నది నిజమేనా? అది జరిగిందా? అంటే 100% జరిగింది. దట్ ఈస్ ట్రూ. అండ్ ఇమాన్యుయల్, రీతు యూనో అవుట్ అయిపోయారు. వాళ్ళు ఫినాలిస్ట్ ఇదైతే కాలేకపోయారు. బట్ ఆడి లైక్ రీతుకిను కళ్యాణ్కి ఉంటుంది, కళ్యాణ్కిను రీతుకి కళ్యాణ్కి ఉంటుంది, రీతుకి ఇమాన్యుయల్కి ఉంటుంది. అందులో ఐ థింక్ కళ్యాణ్ గెలిచి రీతు రెండిట్లో ఇద్దరితో ఓడిపోద్దో సంహవ్ ఎలా ఎవరు ఆడారో, ఏ పేరు, ఏ కాంబినేషన్ అన్నది క్లారిటీ ఎక్కువగా లేదు. బట్ డెఫినెట్లీ కళ్యాణ్ స్ట్రాంగ్ బజ్ అయితే వినిపిస్తుంది సోషల్ మీడియాలో. కళ్యాణ్ టికెట్ ఫినాలే గెలిచాడు అని. హీ విల్ బి ద ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ దిస్ సీజన్, దట్స్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. ఎనీవే, అది వెల్ అండ్ గుడ్, బాగుంది. కంగ్రాచులేషన్స్. ఐ థింక్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ అవుతారు. అండ్ దీని వల్ల కళ్యాణ్ గ్రాఫ్ పెరిగింది, కళ్యాణ్ ఓటింగ్ చాలా పెరిగింది. కళ్యాణ్కి వచ్చిన లవణ్య చాలా సేఫ్ గా వాళ్ళు వెళ్ళకుండా చాలా గేమ్స్ ప్లాటింగ్ అంతా చేస్తున్నారు కళ్యాణ్. బట్ ఒకటి రియలైజ్ అవ్వట్లే, వాళ్ళు ఓడినా నష్టమేం లేదు కళ్యాణ్కి, గెలిస్తే ఇంకా లాభమే. బట్ ఓడిపోతే ఆయనకి నష్టం ఏ మాత్రం అన్న. బికాస్ కళ్యాణ్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, కళ్యాణ్కి ఉన్న ఇది ఒక 10 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా లేదు. అంత హ్యూజ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కళ్యాణ్కి. ఐ మీన్ ఇప్పుడు తనుజకి ఉండి ఉండొచ్చు, ఎమాన్యుయల్ కి కొంచెం ఉండి ఉండొచ్చు, బట్ వాళ్ళందరూ పాపులర్ సెలబ్రిటీస్. బట్ కళ్యాణ్ ఈస్ అ జెన్యూన్ కామన్ మ్యాన్, కామన్. ఈస్ నాట్ ఇన్ టు సోషల్ మీడియా. అంత ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ లేదు. కళ్యాణ్ ఎవరు అని అడిగితే మనకి మాత్రం కళ్యాణ్ గురించి ఎక్కువ డీటెయిల్స్ దొరకట్లేదు సోషల్ మీడియాలో. మీరు గమనిస్తే ఆర్మీ రిలేటెడ్ కొంచెం అంత ఉంది కానీ, బట్ ఇంకా అంతకంటే ఎక్కువ డీటెయిల్స్ అయితే కళ్యాణ్ గురించి లేవు. బట్ కళ్యాణ్ గెలవటం వల్ల ఈక్వేషన్స్ ఏమన్నా మారుతాయా, డైమెన్షన్స్ ఆర్ క్యాలిక్యులేషన్స్ వాట్ ఎవర్ యూ కాల్, అవి ఏమన్నా మారుతాయా, ఇక టాప్ 5 లోకి వెళ్లే వాళ్ళ ఎవరో లిస్ట్ మారిద్దా అంటే, ఇది ఐ థింక్ వీళ్ళు తనూజ, ఇమాన్యుయల్ ఆర్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఫినాలే వచ్చినా కానీ, ఫినాలే టికెట్ వచ్చినా కానీ, మిగతా వాళ్ళలో ఇప్పుడు సంజనాకు అయిపోయింది జస్ట్ ఫర్ డిస్టెన్స్. సంజనాను, సుమ్మును, భరణిను, రీతును వీళ్ళు నలుగురిలో ఒకరికి వస్తే మిగతా వాళ్ళకి డేంజర్ లో అయిపోయింది. వాళ్ళ ముగ్గురులో వస్తే ఈ నలుగురికి డేంజర్ లోనే ఉంది. బట్ నా ప్రకారం అయితే నేను అనుకోవటం, ఐ థింక్ రీతు, సుమన్ చాలా ఆటలాడారు అందులో. లాస్ట్ వరకు వెళ్ళారు, వాళ్ళు 100% ఎఫర్ట్స్ ఇచ్చారు. నేను సుమన్ గెలిచాడు తనుజ మీద. బట్ కళ్యాణ్ తో ఓడిపోయినా అది చాలా అంటే చాలా, ఐ థింక్ నేను సుమన్ ఎక్కువ అప్రిషియేట్ చేస్తా కళ్యాణ్ కంటే. బికాస్ కళ్యాణ్ ఇస్ క్యాపబుల్, స్ట్రాంగ్ కంటెస్టెంట్, స్ట్రాంగ్ యంగ్ మ్యాన్. బట్ సుమన్ శెట్టికి ఉన్న లిమిటేషన్స్ తోటి, రిస్ట్రిక్షన్స్ తోటి సుమన్ శెట్టి అంత బాగా ఆడటం కూడా గ్రేట్. ఏమంటారు కామెంట్ చేయండి. ఐ థింక్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటారు డెఫినెట్లీ దీనికి. అండ్ రీతు ఆల్రెడీ 2-3 ఆటలు ఈరోజు ఆడి బాగానే నిరూపించుకుంది. సో వాళ్ళిద్దరి ఓటింగ్ లో డిఫరెన్సెస్ రావచ్చు. సంజన, భరణికి రిస్క్ ఉండొచ్చు. అండ్ సంజనాకి కూడా సంచాలకుగా తను ఆల్రెడీ తనకున్న సింపతి తోటి సంజన ఉంటున్న, ఐ థింక్ భరణి గారు డేంజర్ వెళ్ళొచ్చు ఈ వీక్. భరణి సంజనాలో ఉంటదని నేను అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నారో మీకు కామెంట్ చేయండి. అండ్ అగైన్ కంగ్రాచులేషన్స్ కళ్యాణ్, ద ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. థ్యాంక్ యూ. లైక్ చేయండి అండ్ ఆల్సో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఏదైనా చేంజ్ ఉన్నా నేను వీడియో పోస్ట్ చేస్తాను, అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.